అందరికీ నమస్కారం అండి. త్వరలోనే శ్రీరామనవమి వస్తుంది. చైత్రమాస శుక్లపక్ష నవమి శ్రీరామనవమి. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల వేళ జన్మించాడు. దీన్నే అభిజిత్ ముహూర్తము అంటారు. భారతదేశంలో జరుపుకునే పండగల్లో శ్రీరామనవమి చాలా ముఖ్యమైంది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినము, శ్రీరాముని కళ్యాణం కూడా. పురాణాలను అనుసరించి శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముడు క్రీస్తుకు పూర్వము 5114 సంవత్సరంలో జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చునని చరిత్రకారుల అంచనా. దశరథ మహారాజు కౌసల్యల కుమారుడు శ్రీరామచంద్రుడు. భరతునికి పట్టాభిషేకం జరగాలంటే శ్రీరాముడు రాజ్యంలో ఉండకూడదు అనుకున్నది కైకేయి. అందుకే ఆమె శ్రీరాముని 14 సంవత్సరాల పాటు అడవులకు పంపమని దశరథుని కోరింది. తండ్రి కోసం ఆజ్ఞను అక్షరాలా పాటించి శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేశాడు. శ్రీరామునితో పాటు సోదరుడైన లక్ష్మణుడు, సీతమ్మ వారు కూడా అరణ్యవాసం చేశారు. రామబంటుగా పిలువబడే హనుమంతుడు కూడా నిరంతరం రాముని వెన్నంటి ఉన్నాడు. తన హృదయంలో శ్రీరాముని ప్రతిష్ఠించుకున్నాడు. పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు అయిన శ్రీరాముని ఎంత కీర్తించినా తక్కువే. రామపదానికి ఉన్న శక్తి అనంతము. రామనామం జపిస్తే చాలు ఇష్టార్థ సిద్ధి ప్రాప్తిస్తుంది. రామాయణాన్ని పారాయణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. రామనామము పరమ పవిత్రమైంది. రామనామ స్మరణతో చేసిన పాపాలు హరిస్తాయి, సర్వసుఖాలు కలుగుతాయి. శ్రీరామనవమి పర్వదినాన మనసా వాచా కర్మణ శ్రీరాముని ఆరాధించినట్లయితే జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. శ్రీరామ రామ రామేతి రమారమే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాననం అనే పవిత్రమైన మంత్రాన్ని పూజా సమయంలో 9 సార్లు గనక స్మరించుకుంటే ఎలాంటి కష్టాలు ఉండవని పెద్దలు చెప్తుంటారు. శ్రీరామనవమిని దసరా నవరాత్రుల మాదిరిగానే 9 రోజుల పాటు పండుగ చేస్తారు. అనేక రామాలయాలలో శ్రీరామనవమిని నవరాత్రుల ఉత్సవాలుగా జరుపుతారు. ఈ పండుగను శ్రీరామ నవరాత్రి అని కూడా కొంతమంది అంటారు. కొందరు చైత్రశుక్ల పక్ష నవమి నాడు మాత్రమే వేడుక చేస్తారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని అనేక ప్రాంతాల్లో వసంతోత్సవం జరుగుతుంది. సాయంత్రం జరిగే ఉత్సవాలలో పరస్పరం రంగునీళ్లు పోసుకుంటారు. శ్రీరామనవమి పర్వదినాన రథయాత్ర నిర్వహిస్తారు. శ్రీరామ భక్తులు శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉండలేని వారు పానకము, పండ్లు సేవిస్తారు. విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారము శ్రీరాముడు. ధర్మ సంస్థాపనార్థము సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని సంరక్షించటానికి శ్రీరాముడిగా అవతరించాడు. శ్రీరామనవమి రోజున ఆలయాన్ని అందంగా అలంకరిస్తారు. వేదమంత్రాలతో పునీతమైన దేవాలయాలు ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులతో కిటకిటలాడతాయి. శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో పుట్టినందుకు ఆ సమయంలో సీతారాముల కళ్యాణం చేస్తారు. పూజ హారతి ముగిశాక ప్రసాదాన్ని పంచుతారు. బెల్లము, మిరియాల పొడి నీళ్లలో కలిపి తయారు చేసిన పానకము, పెసరపప్పు నానబెట్టి చేసిన వడపప్పు, బియ్యపిండిలో బెల్లము నీళ్లు కలిపి చేసిన చలిమిడి శ్రీరామనవమికి ప్రసాదాలు. ఇవన్నీ కూడా చలవ చేసే పదార్థాలు. శ్రీరామనవమి పండగ ఎండాకాలం వస్తుంది కాబట్టి వీటిని సేవిస్తే మంచిదనే ఉద్దేశంతో ప్రసాదంగా వీటిని రూపొందించారు. శ్రీరామనవమి రోజున ఆలయాలలో సీతారాముల విగ్రహాలకు కన్నుల పండుగగా కళ్యాణం జరుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మహావైభవంగా జరుగుతుంది. సీతారాముల కళ్యాణం చూసి పరవశించటానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. కళ్యాణం ముగిసిన తర్వాత భక్తజన సందోహము అనుసరించి రాగా ఉత్సవమూర్తులను వీధుల్లో ఊరేగిస్తారు. కొన్ని దేవాలయాలలో సీతారామ లక్ష్మణ హనుమల ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరాముని భక్తి గీతాలు, భజనలతో ఆలయాలు దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి. అడుగడుగునా శ్రీరామనామము వినిపిస్తూ చెవుల్లో అమృతం పోసినట్లుంటుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతారామ లక్ష్మణులతో పాటు రామభక్త హనుమాన్ని కూడా ఆరాధించడం జరుగుతుంది.